నాగరాజు నాకు చెప్పకుండా వెళ్ళిపోతాం. ఆ బాబు ఆ టెలిఫోన్ ఆయన ఎవరే కోటి గారు మీరు వచ్చేసండి. కోటి కాదన్నా, మరి అంత దగ్గర పెడితే ఏమవుతుందన్నా? కొంచెం చూడన్నా. పెద్ద నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ దారేనా? మీటింగ్ కూడా రాగల 1 వీక్లో ఉందని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అది డీఫారెస్ట్ అవుతాం. ఆ తర్వాత సిఆర్డిఏ వాళ్ళు 38 హెక్టార్లు డెవలప్ చేసుకోవడానికి సిఆర్డిఏ వాళ్ళు 121 హెక్టార్స్ ఒకటి ఈ యొక్క పురావస్తు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పైన 6 దేవాలయాలు, అదేవిధంగా 3 చెరువులు. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే వరల్డ్ క్లాస్ జూ ఒకటి ఇక్కడ కొండవీటి కోట మీద ఏర్పాటు చేయాలనేటువంటిది. 2 హెల్త్ యూనివర్సిటీ ఒకటి ఇక్కడ ప్లాన్ చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తోడు 5 స్టార్ రిసార్ట్ కానీ, ఎకో టూరిజం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే నవ్యాంధ్రప్రదేశ్లో కొండవీటి మీద ఉన్నంత విశాలమైనటువంటి ప్రదేశం దాదాపు ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే కొండ మీద ప్లెయిన్ ల్యాండ్ ఇంత ఏరియా ఎక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. ఒకప్పుడు కొండవీటి రెడ్డిరాజులు ఇక్కడి నుంచి పరిపాలించారు కాబట్టి ప్రపంచ పర్యాటకులు చేయడానికి అనువైనటువంటి కొండవీటి కోట ఇక్కడ స్టెప్స్ కూడా 5.1 కిలోమీటర్ దాన్ని రెన్యువేషన్ కూడా ప్రభుత్వం యొక్క నా యొక్క ఆలోచన. ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా ఘాట్ రోడ్ పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేసి వారి ఆలోచనలు ఏమన్నాయనేది కూడా ఇంకా కొన్ని సజెషన్స్ కూడా ఈ ఎస్టిమేషన్ తయారు చేయమన్నాము. 6 లైటింగ్ మామూలుగా 5.1 కిలోమీటర్ ఈ రోడ్డు మొత్తం కూడా లైటింగ్ కూడా ఆర్ఎండ్బి వాళ్ళు ఎస్టిమేషన్ తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఒక నెలలో ఎస్టిమేషన్స్ తయారు చేసి తిరిగి కొరవున్నటువంటి వారికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఆమోదం పొంది ఈ యొక్క గుళ్ళు రెన్యువేషన్ పూర్తయిన తర్వాత ఈ యొక్క కొండవీటి ఉత్సవాలను నిర్వహించాలి 2017లో అనేటువంటిది మా అందరి యొక్క ఆలోచన.